హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ మజ్జిగ తీసుకుని అందులో వాటర్, ఉప్పు, పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు తీసుకోవాలి తాలింపుకు. ఈ మజ్జిగని వాటర్, సాల్ట్, పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మనం తీసి ఉంచుకున్న పోపు సామానాలన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అందులో మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న మజ్జిగను అందులో వేసుకోవాలి. అది చూడండి, ఇది పసుపు. తర్వాత ఇంకా కలర్ వస్తుంది. స్టవ్ పై ఒక 5 minutes ఉంచుకుని ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ హీట్ అయ్యాక ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 minutes హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు స్టవ్ పై ఉంచకూడదు. కలర్ ఇంకా వస్తుంది. అంతే, మజ్జిగ పులుసు రెడీ. నెక్స్ట్ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొన్ని దొండకాయలు తీసుకుని వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. బాగా క్లీన్ చేసుకోవాలి. వాటిని సన్నగా ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా వేయించాలి. దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు అందులో సాల్ట్, రుచికి సరిపడా కారం, పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో ఉంచుకుని మగ్గనివ్వాలి. ఈ ఫ్రైకి ఎటువంటి పోపు సామానాలు అవసరం లేకుండా, ఆయిల్ ఎక్కువ పడకుండా చాలా టేస్టీగా సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఈసారి దొండకాయ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.
దీన్ని సిమ్లో ఉంచుకుని మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టి బాగా ఫ్రై అయ్యి మగ్గే వరకు ఉంచుకోవాలి. అంతే, దొండకాయ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.